మేము చిన్న పిల్లలకి ఫుడ్ అలవాటు చేస్తున్న అన్నప్రాసన అయిన తరువాత, ఈ మధ్య కాలంలో తల్లులు ఏం చేస్తున్నారంటే, మొత్తం అన్నీ గ్రైండ్ చేసి, మిక్సీ పట్టేసి, స్మూత్‌గా వాళ్ళకి పెట్టేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్ పాత్ అండి? కరెక్ట్‌గా అలా చేయొచ్చా? అంటే అది చేయడం కరెక్టేనా? అంటే వాళ్ళు ఎలాగో నమలలేరు. అది అందరికీ తెలుసు. హ్మ్. పళ్ళు అవి రావు కాబట్టి. సో, వాళ్ళకి ఎలా అలవాటు చేస్తే బెటర్ అంటారు? ఫుడ్ హ్యాబిట్ అనేది? లైక్ 6 మంత్స్ వాళ్ళకి ఒకలాగా, హ్మ్. 8 మంత్స్ వాళ్ళకి ఒకలాగా హ్మ్. అలా పెడితే బెటర్. యెస్. వీనింగ్ ఫుడ్స్ హ్మ్. అంటాము. హ్మ్. లైక్ ఉగ్గు. ఆ! ఉగ్గు హ్మ్. పెడతాం. అవును. హ్మ్. అలాంటివి పెడితే బెటర్. హ్మ్. మరీ ప్యూరిడ్‌గా అంత అక్కర్లేదు. హ్మ్. హ్మ్. 6 మంత్స్ వాళ్ళకి ఓకే. గానీ 8థ్ మంత్ నుండి వాళ్ళు కొంచెం మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు చేసుకుంటారు కదా! అవుతుందండి. ఉగ్గు అవును. అనేది రైస్, అవునండి. ఆహ్, ఈ మినపప్పు, అవును. పెసరపప్పు పప్పులన్నీ కలిపి ఇలాంటివన్నీ ఉడకబెట్టి లైట్‌గా రోస్ట్ చేసి చేసిందే ఆహా! ఇట్స్. అంటే అంటే రోస్ట్ వాళ్ళు చేసి పెట్టొచ్చు. చేయొచ్చు. హ్మ్. హ్మ్. చేసి మ్యాష్ చేయాలి. మిక్సీ చేసే పెట్టాలి. ఆహా! పౌడర్. ఓకే. దెన్ అగైన్ వి నీడ్ టు కుక్. హ్మ్. కుక్ చేసాక అప్పుడు పెట్టాలి. ఓకే అండి. హ్మ్. ఓకే దాంట్లో అండి. బెల్లం అంటే స్వీట్ ఇష్టపడుతున్నారా పిల్లలు? హ్మ్. సాల్ట్ ఇష్టపడుతున్నారా? పులుపు ఇష్టపడుతున్నారా? మనకు తెలీదు గదా! అవునవునండి. కాబట్టి అవును. ఒకరోజు ఒక్కోలాగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌లో యెస్. ట్రై చేస్తేనే బెటర్. అంటే ఇప్పుడు ఫుడ్ అలవాటు చేసే పిల్లలకి అన్నప్రాసన అయిన తర్వాత అలా చేస్తే బెటర్. బెటర్. వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది. అంటే యెస్. మంచి ఫుడ్ హ్యాబిట్స్ వస్తాయి. విటమిన్స్, మినరల్స్ వాళ్ళకి శరీర పౌష్టికం ఖచ్చితంగా. రావాలి కదా! ఖచ్చితంగా. హైట్, వెయిట్, గ్రోత్ అవునండి. చాలా ఇంపార్టెంట్ అవును కాబట్టి, మ్యామ్. ఇవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళకి యెస్ లైక్ మ్యామ్. వెజిటబుల్స్‌తోని సూప్ చేయడం కానీ, హ్మ్. లేదంటే ఫ్రూట్స్ లైక్ బనానా ఇవన్నీ హ్మ్. ఈజీగా మ్యాష్ అవుతాయి కదా! అవునండి. అలాంటివి పెట్టడం చేయాలి. అవి చేస్తే బెటర్. ఎందుకంటే న్యూట్రిషన్ అనేది ఆ ఏజ్ నుండే కదా మనకి స్టార్ట్ మొదలవుతుందండి. ఇంపార్టెంట్. అవును మ్యామ్. మ్యామ్ అంటే నౌ-ఏ-డేస్ చాలామంది అంటే ఒకప్పుడు జ్యూస్ అంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసే తెలుసు మనకి. హ్మ్. కానీ ఇవాళ రేపు కాకరకాయని జ్యూస్ చేస్తున్నారు. ఆనపకాయని జ్యూస్ చేస్తున్నారు. రకరకాల జ్యూస్‌లు తాగుతున్నారు. ఇవి డైట్‌లో మంచిదే అంటారా? తాగొచ్చా ఏవైనా సరే? అంటే వెజిటబుల్ జ్యూసెస్ కరెక్టేనా తాగడం? తాగొచ్చు. తాగొచ్చా అండి? తాగొచ్చు. నో ప్రాబ్లమ్. హ్మ్. దానివల్ల మంచిదే. బెటర్ అబ్జార్ప్షన్ అంటే ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది. హ్మ్. లిక్విడ్ ఏదైనా కానీ ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది అంతే కదా కదా! మ్యామ్. ఖచ్చితంగా. అందువల్ల. హ్మ్. కాపోతే ఏంటంటే ఫైబర్ అందులో ఉండే పల్ప్ ఏదైతే ఉంటుందో హ్మ్. హ్మ్. అంటే జ్యూస్ చేశాక అవును. అది ఫిల్టర్ చేయకుండా విత్ పల్ప్ తీసుకుంటే బెస్ట్. అంటే ఏబీసీ అని చెప్పేసి ఒక జ్యూస్ గురించి పదే పదే చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. ఇది నా పర్సనల్ డౌట్ అండి. ఏ అంటే యాపిల్, ఇంకా మీకు తెలుసు కదా! హ్మ్. ఏబీసీకి సంబంధించి. బీట్రూట్, బీట్రూట్ క్యారెట్. అండ్ క్యారెట్. హ్మ్. ఇవి ఏమిటండి? ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా మేడం? ఖచ్చితంగా ఉపయోగం ఎట్లా ఉంటుంది. అండి? యాస్ ఇట్ ఈస్ లైక్ హ్మ్. విటమిన్స్, మినరల్సేనండి హ్మ్. మెయిన్‌గా. హ్మ్. హ్మ్. మనకేంటంటే బాడీలో కొంచెం మెటబాలిజం ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలి అంటే విటమిన్స్, మినరల్సే. హ్మ్. మాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మాక్రో అంటే హ్మ్. ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి మాక్రో న్యూట్రియంట్స్. హ్మ్. హ్మ్. విటమిన్స్, మినరల్స్ మైక్రో న్యూట్రియంట్స్. హ్మ్. మెయిన్ మైక్రో న్యూట్రియంట్స్ మనకేంటంటే ఇమ్యూన్ బూస్టింగ్ అనమాట. యెస్ మ్యామ్. అవి మనకొచ్చేది ఫ్రూట్స్ నుండి, వెజిటబుల్స్ నుండి. ఓకే అండి. కాబట్టి ఆ కాంబినేషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఇమ్యూన్ బూస్టింగ్. ఓకే అండి. ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. హ్మ్. దాంట్లో ఇంకా కావాలంటే లైక్ లెమన్ స్క్వీజ్ చేసుకుని అంటే విటమిన్ సి. హ్మ్. విటమిన్ సి కూడా విటమిన్ అందుతుంది. సి హెల్ప్స్ ఇన్ అబ్సార్ప్షన్. అంతే కదండీ. హ్మ్. ఖచ్చితంగా ఇవి అంటే రెగ్యులర్‌గా ఇలా చేసుకొని తాగుతూ ఉండొచ్చు. యెస్. నో ఏబీసీ ప్రాబ్లమ్. అండ్ మంచి కోవిడ్ టైమ్‌లో ఫార్ములానే. గూడా విటమిన్ సి అనేది బాగా అవును. మనం దాని రోల్ చూసాం కదా! టాబ్లెట్స్ మింగారు కదండీ విటమిన్ సి, జనాలు. లింసి అవును. ఇవన్నీ చూసాం గదా! అవునండి. దానికన్నా కూడా నేచురల్‌గా ఇది. అండ్ ఆల్సో కోవిడ్ అంటే గుర్తొచ్చింది మ్యామ్. ఇన్‌ఫాక్ట్ కోవిడ్ టైమ్‌లోనే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం మొదలుపెట్టారు మన వాళ్ళు. ఎవరి సలహా లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్లి కన్సల్టేషన్ తీసుకోకుండా. ప్రతి ఒక్క వయసులో ఉన్న వాళ్ళకి కూడా, ఏ వయసులో ఉన్నా కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసేసుకోవచ్చా అండి రోజుకొకటి? ఏం కాదా? అలా అక్కర్లేదండి. హ్మ్. వన్స్ మనం బ్యాలెన్స్‌డ్ డైట్ తింటున్నప్పుడు అలాంటివి అక్కర్లేదు. హ్మ్. యెస్ అలాంటివి మ్యామ్. అక్కర్లే. ఒక లైక్ 60, 70 హ్మ్. ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతది కాబట్టి, హ్మ్. వాళ్ళు తీసుకుంటే నో ప్రాబ్లమ్. హ్మ్. బట్ దట్ టు హ్మ్. విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అది. ఖచ్చితంగా. ఎందుకంటే మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అవునండి. వైడ్ రేంజ్ ఆఫ్ మల్టీవిటమిన్స్ ఉన్నాయి. హ్మ్. అందులో ఏది మంచి, ఏది నమ్మొచ్చు, ఏది అంతే నమ్మకూడదో కదా! డాక్టర్స్‌కి మాత్రమే తెలుస్తది. అవునండి. కాబట్టి త్రూ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్, ప్రాపర్ ఛానెల్‌లో వెళ్తేనే బెస్ట్. ఓకే అండి. సొంత వైద్యం అనేది నాట్ అది సజెస్టబుల్. ఎప్పటికి సొంత కూడా. వైద్యం ఎప్పుడు మన కిచెన్‌లో ఉండే న్యాచురల్ హెర్బ్స్ లైక్ హ్మ్. పుదీనా, అవునండి. కషాయము, అవును. ఈ ఉన్నాయి కదా హెర్బ్స్, అవునండి. అవును. స్పైసెస్ హ్మ్. వీటితోని చేసింది నో ప్రాబ్లమ్. ఓకే అండి. బట్ ఇవన్నీ కూడా విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షనే తీసుకోవాలి. యెస్ మ్యామ్. మ్యామ్ నేను ఇంతకుముందు అడిగాను మిమ్మల్ని. ఇన్‌ఫాక్ట్ నౌ ఏ డేస్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ రైస్ మానేయండి అంటారు.
రైస్ తినడం మానేయండి. ఒక సాంప్రదాయబద్ధంగా ఎప్పటినుంచో వస్తోంది అన్నం తినడం అనేది. అన్నం తినడం మానేస్తే ఎలాగాని గొడవ పెడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు పెద్దవాళ్ళు కానీ, ఆయా ప్రాబ్లమ్స్‌తో ఉన్నవాళ్ళు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మ్యామ్? రైస్ మానేసి అంటే ఆల్టర్‌నేట్‌గా వేరే ఏమైనా ఫుడ్ చూసుకోవాలా? మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చిరుధాన్యాలు లాంటివి. లేకపోతే రైస్ మానేస్తే కనుక దాంతో దేన్ని కాంపెన్సేట్ చేయాలసలు? రైస్ యాక్చువల్ ఏంటంటే బ్రౌన్ రైస్, వైట్ రైస్. హ్మ్. వైట్ రైస్ ఏంటంటే దాంట్లో సింపుల్ షుగర్ అంటే ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అవునండి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఓన్లీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల హ్మ్. బ్లడ్‌లోకి షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. హ్మ్. ఫైబర్ లేకపోవడం వల్ల తొందరగా షూటప్ అవుతుంది. ఓకే. హ్మ్. కాబట్టి ఆ డిఫరెన్స్ కోసం అనేది వద్దని చెప్తాము. హ్మ్. అలా అని మానేయాల్సినంత అవసరం అయితే లేదు. లేదు. హ్మ్. మోతాదు క్వాంటిటీ తగ్గించుకోవడం సరిపోతుంది. ఆల్‌వేస్ బెస్ట్. బెస్ట్. హ్మ్. మానేయాల్సినంత అవసరం అయితే లేదు. హ్మ్. రైస్ వాళ్ళ అయితే యాక్టివిటీ లెవెల్స్‌ని బట్టి హ్మ్. చేసుకో తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. రైస్ ఏం కల్ప్రిట్ కాదు. యెస్. అన్నం పరబ్రహ్మ స్వరూపం యాక్చువల్లీ. అవును. అవును. నౌ-ఏ-డేస్ దేర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి. అవునండి. ఒక డయాబెటిక్ పేషెంట్‌కి రైస్ అనేది కల్ప్రిట్ కాదు. హ్మ్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫైబర్ కంటెంట్. హ్మ్. ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది తక్కువగా ఉండడం వల్ల అవునండి. రైస్ అనేది మానేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఎంత ఎడ్యుకేట్ చేసినా అవేర్‌నెస్ పెరిగినా కానీ అవును. వైట్ రైస్ మీద ఉన్నంత మక్కువ బ్రౌన్ రైస్ మీద లేదు. అవును. అవునండి. కాబట్టి దానికోసమని అలా చెప్తున్నాం. అంతే. అట్‌లీస్ట్ ఎందుకంటే మాలాంటి ఎక్స్‌పర్ట్స్ చెప్తే అంటే వింటారని మళ్ళీ ఒక బ్రౌన్ రైస్‌లో ఉద్దేశం. కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మ్యామ్. ఇన్‌ఫాక్ట్ నేను కూడా చూసాను. హ్మ్. అంటే ఏంటది పాలిష్ పట్టినవి, పాలిష్ పట్టనివి ఏవో చాలా చెప్తారు వాళ్ళు. సింగిల్ లేయర్ యెస్ మ్యామ్. సింగిల్ లేయర్ అండ్ డబుల్ లేయర్ ఏంటండి ఇవి తేడాలు? ఇవి ఫైబర్ కంటెంట్ ఏదైనా పర్వాలేదా? తినొచ్చా? ఏదైనా పర్లేదు. హ్మ్. వన్ హ్మ్. థింగ్ మనం వైట్ రైస్ తిన్నా, ఏం తిన్నా ఫైబర్ కంటెంట్ అనేది వెజిటబుల్‌తోని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఓకే అండి. కాబట్టి నేను చెప్పినట్టుగా హ్మ్. కూరల్లోకి అన్నంలాగా తినాలి. అవును. సింపుల్ మొదటి నుంచి అదే లాజిక్. చెప్తున్నారు మీరు. అన్నంలోకి కూరల్లాగా కాకుండా హ్మ్. ఆ రకంగా మనం యెస్ మ్యామ్. ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Yes. అంటే కుక్డ్ వెజిటబుల్ అంటే సపోజ్ కుక్డ్ వెజిటబుల్ అంటే బీరకాయ, సొరకాయ హ్మ్. హ్మ్. అలాంటిదని ఉన్నప్పుడు హ్మ్. సలాడ్, కీరా, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ మల్టీ కలర్ ఓకే అండి. వెజిటబుల్ సాలడ్ లాగా తీసుకోవడం బెస్ట్. ఓకే అండి. ఇది దాని డైలీ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందా? ఏ లంచ్‌లోనో, డిన్నర్‌లో అలాగా ఎట్లా అండి? సపోజ్ 100 గ్రామ్స్ అన్నాం అనుకోండి, 50 గ్రామ్స్ లంచ్‌లో, 50 గ్రామ్స్ డిన్నర్‌లో తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. కాకపోతే ఎర్లీగా తినాలి. యెస్ అండి. అది అవును. కూడా ప్రాపర్ చూయింగ్ లేదనుకోండి, మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే హ్మ్. బర్పింగ్ వస్తుంది. అవునండి. అలాంటివన్నీ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాపర్ చూయింగ్ లేకపోవడము, హ్మ్. హడావుడిగా తినడము, అవునండి. వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్. ఓకే అండి. ప్రాపర్ చూయింగ్ ఇక్కడ డైజెషన్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలని చెప్పాను కదా! అవునండి. అవును. యెస్ మ్యామ్. మ్యామ్ ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే ఓవరాల్‌గా చూస్తే గనక ఎముకల గట్టిదనం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. హ్మ్. అంటే ఈ ఎముకలు గట్టిగా ఉండడానికి స్పెషల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయండి? అంటే ఓన్లీ మనం వేరే సప్లిమెంట్స్ కాకుండా ఫుడ్ నుంచి ఇంటేక్‌లో ఏమైనా ఉన్నాయండి తీసుకోవాల్సినవి? ఫుడ్ ఇంటేక్‌లో అండి లైక్ కాల్షియం కంటెంట్ అనేది కాల్షియం ప్రతి ఫుడ్‌లో ఉంది. ఉందండి. అవును. ఎక్కువ మనకి డైరెక్ట్ లైక్ లేమన్ కావచ్చు, హ్మ్. ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ ఎవరైనా కావచ్చు. హ్మ్. పాలు హ్మ్. అది ఈజీగా అందరికి తెలుసు కదా! అవునండి. అవును. అవన్నీ తీసుకున్నా కానీ హ్మ్. మనకి అబ్జార్ప్షన్ అనేది అంటే బోన్స్ వరకు వెళ్ళేది మాత్రం హ్మ్. తీసుకెళ్ళేది మాత్రం ఓన్లీ విటమిన్ డి. యెస్ మ్యామ్. ఆ విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఓకే. డాక్టర్స్ చెప్పినట్టుగా తీసుకోవాలి. అండ్ సన్ ఈస్ ద బెస్ట్ సోర్స్ అవునండి. ఫర్ విటమిన్ డి. ఖచ్చితంగా. బోన్ స్ట్రెంత్ అది పెంచడానికి విటమిన్ డి అనేది కంపల్సరీ కావాల్సిందే. యెస్. అలా రోజు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వలేం కాబట్టి అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డే వీక్లీ ట్వైస్, థ్రైస్ యెస్ మ్యామ్. అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్. హ్మ్. అండ్ రిసర్చ్ ప్రకారంగా నూన్ టైమ్ ఎండ ఏదైతే వస్తుందో అవునండి. దాంట్లో విటమిన్ డి సోర్స్ అనేది ఎక్కువగా ఉంది. ఓహ్! సో, దానికి ఎక్స్‌పోజ్ అయితే బెటర్. ఎక్స్‌పోజ్ అయితే బెటర్. అండ్ మ్యామ్ డి విటమిన్ టాబ్లెట్స్ ఎవరి కన్సల్టేషన్ లేకుండా మన వాట్సాప్ యూనివర్సిటీలో చూసి వేసేసుకుంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? అంటే డి విటమిన్ టాబ్లెట్స్ అసలు వాడడానికి ఏమైనా పద్ధతి ఉందా? అది ఖచ్చితంగా మీలాంటి డైటీషియన్స్ కానీ, లేకపోతే ఫిజిషియన్ కానీ వాళ్ళు చెప్పినట్టుగానే వాడాలా? ఎట్లా అండి అది? డాక్టర్స్ చెప్పినట్టుగానే వాడాలండి. ఓకే. ఎందుకంటే హ్మ్. ప్రతి ఒక్క మెడికేషన్‌కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది మీకు ఐడియా ఉంది కదా! అవునండి. అవునండి. కాబట్టి అలా చేయొద్దు. హ్మ్. అలా చేశారనుకోండి హ్మ్. కొన్ని లివర్ డ్యామేజ్ చేస్తాయి. కొన్ని డైజెస్టివ్ అవును. సిస్టమ్‌ని డ్యామేజ్ చేస్తాయి. అవునండి. అల్సర్స్ హ్మ్. ఫస్ట్ అవునండి. అసిడిటీ దెన్ నెక్స్ట్ లెవెల్ యెస్ మ్యామ్. అలా అల్సర్స్ అలాంటివన్నీ చూస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. కాబట్టి విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ హ్మ్. వాళ్ళు చెప్పినట్టుగా లైక్ వీక్లీ వన్సా, హ్మ్.
ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ వీక్లీ వన్స్, దెన్ తర్వాత మంత్లీ వన్స్, అట్లా సైకిల్ ఉంటుంది. అంతే కదా మ్యామ్, ఆ ఖచ్చితంగా. ప్రాసెస్ లో ఫాలో అవ్వడం బెస్ట్. అంతే. సొంత వైద్యం అనేది నాట్ గుడ్ ఫర్ ఎనీ. ఓకే మ్యామ్. అండ్ లేడీస్ గురించి అంటే మహిళలకు సంబంధించి మరో 2 ప్రశ్నలు ఉన్నాయండి నా దగ్గర. ఒకటి ఏమిటంటే ఇష్టం వచ్చినట్టుగా సాంప్రదాయబద్ధంగా ఉపవాసాలు అవి చేసేస్తూ ఉంటారు. అంటే వారంలో ఒక 2-3 రోజులు ఏమీ తినకుండా వాళ్ళు ఆ పనులు చేసేయడం కానీ అవి చేసేస్తూ ఉంటారు. అసలు మహిళలు ఉపవాసం అనేది చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే ఎలా చేస్తే బెటర్ అంటారు? అంటే ఇంటేక్ విషయంలో. యాక్చువల్ ఏంటంటే బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది ఫాస్టింగ్ లో, హ్మ్. కానీ వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ తీసుకుంటే ఏంటంటే ఆ టాక్సిన్స్ అనేటివి ఫ్లష్ అవుట్ కూడా అవ్వాలి కదా. ఓహ్! వితౌట్ వాటర్ మేమైతే సజెస్ట్ చేయము, ఎందుకంటే ఉపవాసం చేయకూడదు అసలు. చేయకూడదు. వాటర్ తాగాల్సిందే ఓకే అండి. మ్యామ్, కంపల్సరీగా. కటిక ఉపవాసం అంటే మంచినీళ్ళు మాత్రమే తాగి ఉండిపోతూ ఉంటారు. జస్ట్ లైక్ అంటే మనం ప్రస్తావించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ముస్లింలంతా కూడా, ముస్లిం మహిళలంతా కూడా ఆ సోదరీమణులందరూ చేసేది, ఈవెన్ ఇఫ్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు అసలు. ఏమీ తీసుకోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కరెక్టే అంటారా? హెల్త్‌కి పర్వాలేదా? యాక్చువల్లీ అంటే అట్లా కష్టం, వాళ్ళ ట్రెడిషన్ కష్టం, దాని గురించి నేను చెప్పలేను. కానీ ఆఫ్‌కోర్స్. మన బాడీ మెటబాలిజంని బట్టి అయితే హ్మ్. టైంకి తినకపోతే ఒకేసారి మనం తిన్నాం అనుకోండి, అది ఫ్యాట్ లాగా ఖచ్చితంగా కన్వర్ట్ అవుతుంది. దట్ అంతే. మచ్ ఐ కెన్ సే. ఓకే. సో అందుకని దాన్ని చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. టైమింగ్స్ తో Hmm. పాటు ఫుడ్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే హ్మ్. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ ఓకే. ఓకే. ఫాస్టింగ్ అనేది లిక్విడ్ డైట్ పైన ఉండడం అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ ఓకే. హ్మ్. అలా అని మనం డైలీ రొటీన్ వర్క్ ప్లేస్ లో వర్క్‌లో అది హెక్టిక్ ఇబ్బంది వర్క్, లేదు. లైక్ ఖచ్చితంగా ఇబ్బంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రన్నింగ్ లో ఉండి హ్మ్. అలా చేస్తామనంటే అది కష్టం కష్టం, అండి. చాలా కష్టం. అండ్ అంటే మన శరీరాన్ని మనం కష్టపెట్టినట్టు. యెస్ మ్యామ్. అంటే ఉపవాసాలు చేయొచ్చు, ఇంటేక్ తీసుకోకుండా ఉండొచ్చు, కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కంపల్సరీగా ఖచ్చితంగా. ఇంటేక్ అనేది కూడా లైక్ మార్నింగ్ నుండి ఏమి తినకుండా ఈవినింగ్ ఒకేసారి హెవీగా తినడం అనేది సజెస్టబుల్ కాదు. యెస్ మ్యామ్.